ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నేను వచ్చేసి ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నారు. అక్కడికైతే వెళ్తున్నానన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ మా గల్లీలో చాలా బాగా అందరం కలిసి చేసుకున్నాము. ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఐ లవ్ యూ. చాలా బాగా అందరం కలిసి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం అన్నమాట. సో ఆ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాం ఏంటని మీకు మొత్తం వీడియో పెట్టాను. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది వచ్చేసి టీఆర్ఎస్ లీడర్ అవ్వనివ్వండి, టీఆర్ఎస్ కార్యకర్తలు కానివ్వండి, మొత్తం వచ్చి ఈ సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. ప్లస్ మా గల్లీలోని ప్రతి లేడీ దగ్గర నుంచి ప్రతి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలామంది పార్టిసిపేట్ చేశారనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమందరం. అయితే చూసారా ఎంతమంది వచ్చి అటెండ్ అయ్యారో ఈ ప్రోగ్రామ్కి, ఉమెన్స్ డేకి. అసలు నిజంగా అండి ఉమెన్స్కి సంబంధించి మనము సెలబ్రేషన్స్ అనేది చేసుకునేది ఎవ్రీ ఇయరు. అసలు ఎంత బాగా మనము దాన్ని సెలబ్రేషన్ చేసుకుని అందరము ఎంజాయ్ చేస్తామంటే అంత బాగా ఎంజాయ్ చేస్తాం. మా గల్లీలో చాలా బాగా అసలు పార్టిసిపేట్ చేస్తారండి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. చూసారా ఎంత యాక్టివ్గా అందరూ వచ్చి కూర్చున్నారో. యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి మా గల్లీలో మొత్తము ఇక్కడ అరేంజ్మెంట్ చేశారనమాట. మా తమ్ముడు వాళ్ళ ఇంటి కింద మొత్తము భోజనాల దగ్గర నుంచి మొత్తం అండి చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. కేక్ కటింగ్ అయింది. పద్మరావు గారి సన్ అనమాట రాము గారు వచ్చి కేక్ కట్ చేశారు. శాల్వలు కప్పడం కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సెలబ్రేషన్స్ అయితే చాలా మస్తుగా జబర్దస్త్గా జరిగాయి అన్నమాట. సో అందరూ చాలా ఇంట్రెస్ట్గా అందరూ అక్కడ స్పీచ్ అయితే వింటున్నారనమాట. చాలా బాగా స్పీచ్ ఇచ్చారు. ఎవరికి తోచినట్లు వాళ్ళు స్పీచ్ ఇవ్వడం కానివ్వండి, అందరూ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు డ్యాన్స్లు అవ్వనివ్వండి, ఎంత బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. సో ఇలా ఎవ్రీ ఇయర్ ఇలా సెలబ్రేషన్స్ మా దగ్గర జరుగుతూనే ఉంటాయండి. కాకపోతే నేను ఎవ్రీ ఇయర్ అటెండ్ అవ్వలేదన్నమాట. ఈ ఇయర్ అయితే ఖచ్చితంగా అటెండ్ అవుదామని చెప్పి కంపల్సరీ వచ్చి నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను ఒక ఉమెన్నే కదండి. ఉమెన్కి సంబంధించి మనం ఎలా కష్టపడుతున్నామో, ప్రతి ఒక్క ఉమెన్ లైఫ్లో ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, హ్యాపీనెస్ ఉంటుంది అనమాట. సో అందరూ లైఫ్ ఒకేలాగా ఉండదు కదండి. సో అన్నీ మనము కంటిన్యూ చేసుకుంటూ పోతేనే లైఫ్ అనమాట. తినొచ్చేసి టీఆర్ఎస్ లీడర్ అనమాట. తను శేఖర్ గారని మా గల్లీ లీడర్ అనమాట తను. సో ఈవిడేనండి మెయిన్ పర్సన్. ఈవిడే మొత్తం ఇక్కడ ప్రోగ్రామ్కి సంబంధించి అన్ని అరేంజ్మెంట్స్ చూసుకోవడము. ఈసారి చెప్పాను కదా శేఖర్ గారని. సో తిను ఆవిడికి కోఆర్డినేట్ చేసుకుంటూ ఇద్దరు కలిసి చాలా బాగా సెలబ్రేషన్స్ చేశారు. తినొచ్చేసి మా ఫ్రెండ్ పక్కన బ్యూటీ పార్లర్ ఆవిడ. తిను కూడా అండి నిజంగా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందనమాట. చెప్పకూడదు కానీ వాళ్ళ హస్బెండ్ చనిపోయినా కూడా ఆవిడ ఒక్కతి వాళ్ళ పాపను చదివించుకుంటూ ఇక్కడ బ్యూటీ పార్లర్ రన్ చేస్తూ ఎంత బాగా ఆవిడ అసలు పాపకి ఇంత కూడా లోటు లేకుండా ఎంత బాగా చూసుకుంటూ ఆవిడ లైఫ్ డీల్ చేస్తున్నారంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఆ బ్యాక్ సైడ్ ఉంది చూసారా, అదే బ్యూటీ పార్లర్ అనమాట. సో ఆవిడకి కూడా హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా. అందుకే అంటారు కదా ప్రతి ఒక్క ఉమెన్కి ఏదో ఒక ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయండి. కాకపోతే ఎవ్రీ ఉమెన్ అనేది సక్సెస్ఫుల్ ఉండదు, అలా అని సక్సెస్ఫుల్ లేకుండా కూడా ఉండదు అనమాట. సో అందుకోసమే ప్రతి ఒక్క ఉమెన్ డేర్ తోటి ప్రతి విషయంలోనూ ముందడుగు వేసుకుంటూ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ వెళ్ళగలిగితేనే లైఫ్ని మనం డీల్ చేయగలం అనమాట. సో తనైతే స్పీచ్ ఇస్తున్నారనమాట. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఆవిడ చాలా బాగా స్పీచ్ ఇచ్చారండి. అప్పుడు క్రిస్టియనుడు పడవను పట్టుకొని మొక్కినట్ట, జీసస్ నన్ను కాపాడు అన్నాడంట. నన్ను మన జీసస్ చేయొచ్చి కాపాడేసిందంట. అరే జీసస్ని కాపాడినోడు మా అల్లా కాపాడా? అల్లా ముజే బచావ్ అన్నాడంట. అల్లా చేయొచ్చి అల్లని కాపాడినట్ట. తెలుగుడు ఏ దేవునికి మొక్కాల? ముక్కోటి దేవతలు ఉన్నారు కదా. తెలుగు వాళ్ళకి ముక్కోటి దేవతలు ఉన్నారు. ఏ దేవుడికి మొక్కమంటారు? ఆయనకు వినాయకుడిని నీళ్ళల్లో పడేసి వస్తాం కదా. సో అలా ఎవరికి తోచినట్లు వారు స్పీచ్ ఇచ్చి చాలా బాగా ఎంటర్టైన్ చేశారండి ప్రతి ఒక్కరు అనమాట. చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసాము. తినే అనమాట టీఆర్ఎస్ కార్యకర్త ఆర్గనైజర్. సో
తినే అనమాట టీఆర్ఎస్ మహిళా ప్రెసిడెంట్ అనమాట. చాలా యాక్టివ్ అండి. అసలు ఎంత బాగా అంటే అసలు వచ్చిన ప్రతి ఒక్కరిని రిసీవ్ చేసుకొని కానివ్వండి, ప్రతి ఒక్కరికి అరేంజ్మెంట్స్ కానివ్వండి, చాలా బాగా అరేంజ్ చేశారనమాట ఆంటీ. అసలు భోజనాల దగ్గర నుంచి నాన్ వెజ్, వెజ్ అన్నీ అసలు చాలా బాగా అరేంజ్ చేశారు. వచ్చిన ప్రతి ఒక్కరితోటి ఎంత హ్యాపీగా ఆవిడ ఎంత స్మైల్ ఇస్తూ ఎంత బాగా మాట్లాడుతున్నారో. అసలు నేను కూడా ఆవిడతో ఫస్ట్ టైం అనమాట మీట్ అవ్వడం అనమాట. ఆంటీ చాలా బాగా మాట్లాడుతున్నారండి అందరితో. తిని మా గల్లీ ఆవిడ నవనీత అట్లా అందరండి ప్రతి ఒక్కరూ అటెండ్ అయ్యారు వచ్చి అసలు ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్కి. మా వదిన మా మరదలు వాళ్ళు పక్కన చూస్తూ ఉన్నారనమాట సెలబ్రేషన్స్ని. సో వాళ్ళ ఇల్లు పైనే కదా, సో కిందే అనమాట ఈ సెలబ్రేషన్స్ అన్నీ. సో అలా అందరికి వచ్చిన వాళ్ళకి లంచ్ అరేంజ్మెంట్స్ కానివ్వండి అంత బాగా చేశారు. సో సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి. ఈచ్ వన్ పర్సన్ వచ్చేసి అందరూ వాళ్ళకి తగ్గట్టుగా స్పీచ్ అయితే ఇస్తున్నారనమాట, ఎవరికి తోచినట్లు వాళ్ళు. సో అలా అందరైతే చాలా చాలా యాక్టివ్గా అయితే ఉన్నారండి. అలాగే ఈ పాప ఇందరికి చెప్పాను కదా బ్యూటీ పార్లర్ అని, ఆవిడ కూతురు అనమాట, చాలా చాలా బాగా స్పీచ్ ఇచ్చిందండి. మాట్లాడుతున్నాను. అసలు నాకు చాలా భయం వేసింది. ఇప్పుడు నాకు ఈ మ్యామ్ కూడా చాలా తీసుకొచ్చారు. ఆంటీ కూడా నన్ను ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడమ్మా ఏం కాదని తీసుకొచ్చారు. మా మమ్మీ తాడి దుర్గా అక్కడ ఉంది, తను కూడా నన్ను ఇక్కడ ఎంకరేజ్ చేసి ఇక్కడ పంపించింది. సో జస్ట్ వన్ థింగ్, మీకు నిలబడి మీకు మీరు మాట్లాడుకోండి. ఎవ్వరు మాటలు ఎవ్వరు దీనికి అస్సలు భయపడద్దు. కాంకర్ యువర్ ఫియర్స్ అండ్ లివ్ పీస్ఫుల్లీ. ఎవరైనా అంటే ఏళ్ళు ఎత్తి చూపిస్తే ఆ ఏళ్ళు ఇరగొట్టేసేయండి. అస్సలు భయపడదు. మీరు ఒక జన్మిస్తున్నారు కాబట్టి మీకు తెలుసు ఆ బాధ. ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏమైనా అంటే అస్సలు పట్టించుకోవద్దు. లివ్ యువర్ లైఫ్, లివ్ పీస్ఫుల్లీ, ఫ్రీడమ్. ఈ ఇండియా ఇస్ నోన్ ఫర్ డెమోక్రటిక్ కంట్రీ, ఫ్రీడమ్ ఉన్న కంట్రీ. సో మీరు అస్సలు ఇంకా పడద్దు. ఏదైనా కాంకర్ చేసుకోవాలంటే వెళ్ళిపోండి, ఎక్కడ ఆగద్దు. ఇదే చెప్పాలంటే every woman should be strong, powerful and unstoppable. According to me, I came here to talk about women because I clearly want to talk about women's rights. Today at this point I want to talk. సో అది స్పీచ్. తినొచ్చేసి మా తమ్ముడు వాళ్ళ ఇంటి కింద ఉంటారండి. తిను కూడా చాలా ఫ్రెండ్లీ నేచర్. సో అలా అందరం అయితే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. సో నేను ఎప్పుడు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్కి పార్టిసిపేట్ చేయలేదు, ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయడం అన్నమాట. చాలా బాగా ఎంజాయ్ అయితే చేశానండి. ఎందుకంటే నాకు సెలబ్రేషన్స్ జరుగుతాయని తెలుసు కానీ ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్స్ జరుగుతాయని తెలియదు నాకు. సో ఆల్రెడీ పద్మరావు గారు సన్ను రాము గారు వచ్చేసారనమాట. వచ్చి కేక్ అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి కట్ చేయించడానికి. సో ఆ అరేంజ్మెంట్స్ అన్నీ చూస్తున్నారు. సో వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారు కదా ఏజ్ పర్సన్స్ వాళ్ళతోటే కేక్ కట్ చేస్తున్నారనమాట వాళ్ళు. సో ఎందుకంటే వాళ్ళే కదండి పెద్దవాళ్ళు. సో వాళ్ళతోటే కట్ చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళతోటే స్టార్ట్ చేశారనమాట. చాలా బాగా యాక్టివ్ ఉన్నారండి పెద్ద ఆవిడ. అసలు ఆవిడకి నియర్లీ 80 years ఉండొచ్చు మేబీ. సో అసలు ఎంత యాక్టివ్ ఉందంటే ఆవిడ, చాలా యాక్టివ్ ఉంది. సో అలా వీళ్ళందరితోటి పెద్దవాళ్ళు అలా అందరితో కలిసి సార్ అయితే కేక్ కటింగ్ అయితే చేయించేశారు. కేక్ కూడా కలర్ఫుల్గా చాలా బాగుందండి. సో సరోజిని ఆంటీ అయితే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రతి ఒక్క దాంట్లో. చాలా బాగా అందరినీ పిలవడం కానీ, రిసీవింగ్ ఆవిడ అందరితోటి ఇట్లా పిలిచి వాళ్ళకి అంటే ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ప్రతి ఒక్కరిని ఇలా పిలిచి చేయండి, కటింగ్ చేయండి అది ఇది అని చెప్పి చాలా బాగా మోటివేట్ చేస్తుంది అనమాట అందరికీ. ఎంతైనా మహిళా లీడర్ కదండి, ఆ మాత్రం ఉండాలి. సో అలా ఉంటేనే లేడీస్ గెట్ ఆన్ అవుతారండి. సో అలా అందరం కలిసి హ్యాపీ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే అండి. అందరం సగౌరవంగా అందరము హ్యాపీగా లేడీస్ అందరూ చాలా బాగా లైఫ్ లీడ్ చేయాలి. ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేయాలి తప్ప చావు అనేది మన దగ్గరకు కూడా రావద్దనమాట. నేనైతే అలాగే ఉంటానండి. నాకు అది చావు అనే పదం అనేది ఇష్టం ఉండదు. దేవుడు మనము తీసుకెళ్తే ఎలాగో వెళ్ళిపోతాము, కానీ మనం అంతటి మనం మాత్రం అలాంటి పిచ్చి పనులు ఎప్పుడు చేయొద్దు ప్రాబ్లమ్స్ వస్తే. సో అది నా మెంటాలిటీ.
సో అలా సార్ వచ్చేసి అందరికైతే కేక్ తినిపించేస్తున్నారనమాట. సో అలా చాలా బాగా సార్ కూడా మంచిగా అందరితో చాలా యాక్టివ్గా మాట్లాడడం కానివ్వండి, మంచిగా అందరితోటి కలిసి శాల్వా కప్పడం కానివ్వండి, లంచ్ కూడా అందరికీ ప్రొవైడ్ చేశారండి. తనే వడ్డించారనమాట సారు. సో అలా చాలా బాగా అండి, అసలు ఎంత బాగా సెలబ్రేషన్స్ అయితే కన్నుల విందుగా జరిగాయన్నమాట మా గల్లీలో. సీతాఫల్ మండి సికింద్రాబాద్ అండి ఇది. సో అలా మా వాళ్ళందరం కలిసి ఇలా సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాము. సార్ అయితే అందరికీ అది కేక్ అయితే తినిపిస్తున్నారనమాట. సో అదండి సెలబ్రేషన్స్. మా ఏరియా సీతాఫల్ మండి గల్లీలో అయితే ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే చాలా చాలా హ్యాపీగా జరిగాయండి, రంగరంగ వైభవంగా అయితే. సో అందరం అయితే ఎంజాయ్ చేసామండి, అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. చూసారా పెద్దవాళ్ళు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. Today's your special day, it's time to celebrate. Another year of life, let's make it great. With friends and family all around, we'll dance and sing, make joyful sounds. May every moment bring you happiness and fun. May all your dreams come true one by one. Let's raise a toast to the years that have passed, and cheers to the future, may it be a blast. సో అలా సార్ అందరికీ కేక్ తినిపిస్తూ చాలా బాగా సెలబ్రేషన్స్ అయితే జరిగిపోయాయండి. ఆ తర్వాత వచ్చేసి అందరికీ శాల్వాలు కప్పారు. వచ్చిన ప్రతి ఒక్క లేడీకి మ్యాక్సిమం అయితే అందరికీ శాల్వాలు అయితే కప్పారండి. ప్రతి ఒక్కరికి పాపము పేరు పేరున పిలిచి ప్రతి ఒక్కరికి కప్పారు. తిను మా ఫ్రెండ్ మేరీ అండి, తిను కూడా మా ఏరియానే. తను నేను అందరం బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట, చాలా ఇయర్స్ నుంచి. చాలా బాగా సరదాగా ఉంటాం మేము అందరము. సో లేడీస్ అయితే పాపం వాళ్ళకి తినిపించాలి సార్కి అని చెప్పి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట సార్కి తినిపించాలని. కానీ ఈరోజు సాటర్డే కదా, తను ఎగ్ ఉంటుంది కదా అందులో తిననని చెప్తున్నారు. పాపం వాళ్ళేమో అడుగుతున్నారనమాట. సో అలా సార్ అందరితో అయితే చాలా బాగా ఎంజాయ్ అయితే చేశారు. పైన ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడ స్పీచ్ అయితే ఇస్తున్నారనమాట. చాలా యాక్టివ్ ఉందండి తనైతే. సో ఇంకా లాస్ట్కి అయితే సార్కి పూలమాలతో సత్కరించి శాల్వా అయితే వేశారనమాట. సో లాస్ట్కు సార్ వచ్చేసి అదే దండని మేడంకి వేసి సరోజిని మేడంకి శాల్వా అయితే కప్పారనమాట. సో ఎందుకంటే ఆవిడ చాలా హార్డ్ వర్క్ చేసి మంచిగా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిందని చెప్పి. పక్కన శేఖర్ సార్ ఉన్నారు కదా, సార్ అనమాట లీడర్ అని చెప్పాను కదా, మా గల్లీ లీడరు. సో ఆయన కోఆపరేట్ తోటి ఆవిడ మంచిగా మొత్తం ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేశారనమాట. సో అలా అందరూ కలిసి చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అయితే చేశారండి. వచ్చిన లేడీస్ అయితే డ్యాన్స్లు అవ్వనివ్వండి, చాలా బాగా పెద్దవాళ్ళు కూడా అండి ఎంత బాగా డ్యాన్స్ చేశారో. సార్ని అయితే పాపం ప్రతి ఒక్కరికి ఇలా శాల్వా కప్పించారు సార్ తోటి. వచ్చిన ప్రతి ఒక్కరికి సార్ అయితే ఓపిక్గా శాల్వా వేశారండి, అసలు చెప్పాలి కానీ. అలా అందరికీ వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి అలా శాల్వా కప్పుకుంటూ వెళ్ళారు. ఇంకా లాస్ట్కి అయితే భోజనాలకి టైం అయిపోయిందనమాట. ఇంకా అందరూ భోజనం స్టార్ట్ చేస్తారు. సార్ ఇంకా శాల్వా కప్పేసిన తర్వాత అందరికీ ఇంకా భోజనాలకి అరేంజ్మెంట్స్ చూసుకుంటూ అందరికీ సార్ కూడా కొంతసేపు వడ్డించారనమాట. సార్ వడ్డించి ఇంకా ఒక 1 అవర్ అయితే పాపం బాగానే స్పెండ్ చేశారండి. ఆ తర్వాత ఇంక వెళ్ళిపోయారనమాట. చూసారా బామ్మ ఎంత కలర్ఫుల్గా ఉందో, సన్మానం చేయించుకున్నారు ఇద్దరు బామ్మలు. పెద్దవాళ్ళు కదండి, వాళ్ళకి అదొక హ్యాపీనెస్ అనమాట. సో అలా ఇవన్నీ వచ్చేసి నాన్ వెజ్ వెజ్ ఐటమ్స్ చాలా బాగా అరేంజ్మెంట్స్ అయితే ఉన్నాయి. మంచిగా చికెను, మళ్ళీ మసాలా కర్రీ, వంకాయ మసాలా, చిప్స్, ప్లస్ కర్డ్, వెజిటేబుల్ పలావు, ప్లస్ ఇంకొకటి పికిల్, ఇంకోటి ఏదో ఫ్రై అలా చాలా అండి, చాలా ఐటమ్స్ చేశారు. సాంబారు అలా చాలా బాగా చేశారండి. ఆంటీ కూడా అందరికీ వడ్డిస్తుంది అనమాట. అలా చాలాసేపు సారు ఆంటీ అందరు కలిసి మంచిగా చాలామందికి అలా వడ్డించుకుంటూ వెళ్ళారనమాట. సో అలా అందరం కలిసి అక్కడ నేనైతే ఇంట్లోనే తినేసి వెళ్ళాను. ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుందేమో అన్నట్లుగా ఇంకా నేను అక్కడేం తినకుండా వచ్చేసాను అనమాట. సో అలా అందరూ చాలామంది వచ్చారండి భోజనానికి. నియర్లీ 150
మెంబర్స్ ఎక్కువే వచ్చినట్లుంది. నియర్లీ 150-200 మెంబర్స్ బాగా గ్యాదర్ అయ్యారనమాట అందరూ. సో అందరికీ కాదనకుండా ప్రతి ఒక్కరికి భోజనాలు అయితే అరేంజ్మెంట్స్ అయితే చేశారనమాట. ఈ బామ్మ చూసారా, తనకి పెట్టమని చెప్పి ఎలా అడుగుతుంది. పాపం ఆవిడేమో హెల్ప్ చేస్తుంది పక్కన. నేను పెట్టిస్తాను నీకు, నువ్వు పక్కనుండు, ఎందుకు పెద్ద ఆవిడవు కదా అని చెప్పి. సో అలా వీళ్ళందరూ అండి టీఆర్ఎస్ కార్యకర్తలు అనమాట. మా గల్లీలో అందరు కలిసి ఎప్పుడైనా కోఆర్డినేషన్ అనేది ఉంటే అండి, ఏదైనా మనము ఒక పని అనుకుంటే అది చేయాలి అంటే ప్రతి ఒక్కరి కోఆర్డినేషన్ అనేది ఉండాలన్నమాట. సో అలా ఉంటేనే మనం ఏదైనా సాధించగలము. అలా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కోఆర్డినేషన్ ఉండబట్టే మా ఆంటీ మంచిగా ఈ కార్యక్రమాన్ని హ్యాపీగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగారు. సో చూసారా లైన్గా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో భోజనాల కోసం. లేట్ అయిపోయిందండి, సార్ వచ్చారు 1:30 అట్లా అయిపోయింది. ఇంకా మీటింగ్ స్టార్ట్ చేసి మాట్లాడి అంతేసరికి 2 o'clock దాటిపోయింది కదా. సో అందరికీ పాపం ఆకలేస్తుంది అనుకుంటా అందరూ లైన్గా నుంచొని ఉన్నారనమాట. గాలి రావట్లేదని అదే ఆకులతో విసురుకుంటున్నారు, కామెడీ చేస్తున్నారనమాట మా గల్లీ వాళ్ళు నాతోటి. ఇస్త్రాకులు కూడా తీస్తున్నావా ఏంటి, గాలి రావట్లేదు ఇలా విసురుకుంటున్నామని. సో భలే యాక్టివ్ అండి మా మేరీ, మా నవనీత భలే యాక్టివ్గా మాట్లాడుతున్నారు. ఇద్దరు నాతో జోకులు వేస్తున్నారనమాట. సో అలా అందరినీ కవర్ చేశానమాట, ప్రతి ఒక్కరిని. అందరూ పాపం భోజనాలకి వెయిట్ చేస్తున్నారు కదా. సో చూసారా ఎలా కామెడీగా విసురుకుంటున్నారో. సో అలా అందరం కలిసి లాస్ట్కి భోజనాలు అయితే కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేశారు లేడీస్ అందరు కలిసి. సో అలా ఉంటుందండి, ఏదైనా లేడీస్ తలుచుకుంటే అలాగే ఉంటుంది. మనం అనుకున్నామంటే అది అయిపోవాల్సిందే అంతే. కాకపోతే ప్రతి ఒక్కరి లేడీస్కి మన బ్యాక్ ఎండ్లో మన హస్బెండ్స్ వాళ్ళ సపోర్ట్ కూడా కంపల్సరీ ఉండాలన్నమాట. వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటేనే మనం ఏదైనా సాధించగలము. సో వాళ్ళది కూడా మనకి బ్లెస్సింగ్ ఉండాలి, ప్లస్ ప్రతి ఒక్కరికి వాళ్ళ సపోర్ట్ ఉండాలి. పేరెంట్స్ అవ్వనివ్వండి, హస్బెండ్స్ అవ్వనివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైతే పర్సన్ ఉంటారో జెంట్ వాళ్ళది సపోర్ట్ అనేది ఉండాలి. లాస్ట్కి నేను సార్తో అయితే ఒక ఫోటో అయితే తీసుకున్నాను అనమాట. ఐఎమ్ సో హ్యాపీ అండి. సో అలా ఇక్కడ అందరూ సార్ వాళ్ళందరూ కలిసి భోజనాలు అయితే స్టార్ట్ చేస్తారు. సో అలా మా ఏరియాలో ఈ ఉమెన్స్ డే కార్యక్రమాలు చాలా బాగా గ్రాండ్గా జరిగాయండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ అందరూ లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని. చాలా బాగా సెలబ్రేట్ చేసాము, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా. సో అలా ఐటమ్స్ అన్నీ బాగానే క్వాంటిటీ ఎక్కువగానే చేశారు, ఎవరికి తక్కువ అవ్వకుండా. సో నాన్ వెజ్ దగ్గర నుంచి వెజిటేరియన్స్ వాళ్ళకి అందరికీ అట్లా. సో మా మేరీ చూడండి కూర్చొని ఎలా తినేస్తుందో. వాళ్ళకంటే స్పైసీగా ఉందంట కర్రీ. సో అందుకోసం తినలేకపోతున్నారండి. ఆమె కొడుకు చెప్తుందనమాట నాకు. సో అలా అందరూ పాపం భోజనాలు అయితే స్టార్ట్ చేశారు. తినేసి ఇంకెవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. సార్ కూడా ఇంకా కొంతసేపు కూర్చొని వెళ్ళిపోయారనమాట. సో అది నా వీడియో ఉమెన్స్ డే అండి. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండి. చూసారా ఎలా డ్యాన్స్లు వేస్తున్నారో మా వాళ్ళందరూ కలర్ఫుల్గా భయంకరంగా వేశారండి బాబు. ఈ డ్యాన్స్లు అయితే అదరగొట్టేశారు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సను. పెద్ద లేదు చిన్న లేదండి, గోల అసలు హంగామా చేశారనమాట డీజెల్ పెట్టుకొని. అసలు బాగా డ్యాన్స్లు వేశారు. ఒక ఆంటీ అయితే ఒక పెద్ద ఏజ్ ఆవిడ బామ్మ, అసలు ఆవిడ ఏం ఎగిరిందండి, అసలు భయంకరంగా ఎగిరేసింది అసలు. ఆమె ఈ బ్యాక్ సైడ్ చూసారా, అది ఆవిడే అండి. ఇటు పక్కన ఉన్నారు చూసారా, వీళ్ళంతా పెద్ద ఏజ్ వాళ్ళే. ఎంత బాగా అంటే అంతేనండి, అందరితో కలిసినప్పుడు మనకు అలా మూడ్ వచ్చేస్తుంది అనమాట. మనం కూడా ఎంజాయ్ చేయాలి అందరితో పాటు కలిసి అని చెప్పి అలా అందరు కలిసి ఒక స్టెప్స్ అయితే వేసేసుకున్నారు. తిని కూడా సాంగ్కి డ్యాన్స్ వేసిందండి. అది సంక్రాంతికి వస్తున్నాం రా మూవీ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్కి వేసింది అనమాట. చాలా బాగా డ్యాన్స్ చేసింది. సో వీళ్ళందరూ కలిసి ఇలా డ్యాన్సులతోటి అయితే హంగామా చేస్తారు. అంటే అన్నీ ఉండాలి కదండి, ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా, బోర్ వచ్చేస్తుంది కదా వచ్చిన వాళ్ళకి. సో అలా అందరం కలిసి సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నామండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. సో మన ఉమెన్స్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఐ లవ్ యూ. అదండి మాది. సో ఆంటీ చూసారా ఎలా ఎంకరేజ్ చేస్తుందో వచ్చిన వాళ్ళందరినీ. సో అదండి, ప్లీజ్ అందరూ ఖచ్చితంగా ఈ వీడియోని చూసి నాకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే పెట్టండి. సో మీరు కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, ఐ లవ్ యూ. బాయ్.